గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషాలతో సంధింతును. నా ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషాలతో సంధింతును. పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా, ప్రాణప్రియుని ప్రేమలో పరవశముందెదను. పరిశుద్ధుల సహవాసములో సందడి జరుగుచుండగా, ప్రాణప్రియుని ప్రేమలో పరవశముందెదను. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రభుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. స్వాస్థ్యము నేను పొందుకొందును, నిర్ణయించిన ఆనందములో పాల్గొందును. నా స్వాస్థ్యము నేను పొందుకొందును, నిర్ణయించిన ఆనందములో పాల్గొందును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు, సర్వాధికారి యేసును చూస్తూ ఆనందింతును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు, సర్వాధికారి యేసును చూస్తూ ఆరాధింతును. పరలోక ప్రియునితో కలసి మనము, పరలోక ప్రియునితో కలసి హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూసే తరుణం. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి
ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 ఫిబ్రవరి 2. రెండవ దశలోనిక 3వ అధ్యాయం 9వ వచనం. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మల్ని మేము మాదిరిగా కనుపరుచుకొనుటకై ఎలాగూ చేసితిమి గాని మాకు అధికారము లేదని చెయ్యలేదు. యాకోబు 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. ఆమేన్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేటి వర్తమానములో 59:3-1. ఓహో, నేను దానిని అంతగా ప్రేమిస్తున్నాను. నేను ఆయన నామమునే ప్రేమిస్తున్నాను. మీకు తెలుసా, నాకు అది ఆలోచన వచ్చేలా చేసింది ఏమిటో? ఆ చిన్న స్త్రీ ఆ గీతం పాడాలని నాకు అనిపించింది. ఆమె నా చిన్నారి కుమార్తె రెబెకాకు స్కూల్ స్నేహితురాలు. మొన్న ఒక ఉదయం నేను గదిలో ఏదో పని చేస్తూ ఉన్నప్పుడు పాడబడుతున్న ఆ పాటను నేను విన్నాను. అప్పుడు నేను అనుకున్నాను, బాగుంది. నేను ఎప్పుడో ఒకసారి ఆమెతో ఆ పాటను సంఘంలో పాడించాలి. ఆ తరువాత పిల్లలను స్కూలుకి తీసుకువచ్చి దారిలోనే నేను ఆమెతో ఆ పాట గురించి మాట్లాడాను. ఆమె నేను కొంచెం లేపాను అని చెప్పింది. నేను దానిని అదే మాటల్లో చెప్పకపోవచ్చును, కానీ నేను నిన్న రాత్రి లేచాను మరియు మంచం మీద ఉన్నాను మరియు ఆ పాట గురించి ఆలోచిస్తున్నాను. అది ఆమె చెప్పింది. అటువంటి ఒక ఆశీర్వాదం నేను పొందుకున్నాను. మంచిది, ప్రత్యేకించింది. ఈ పట్టణములో ఉన్న ఇటువంటి సమాజం మధ్య తమను ఆశీర్వదించిన పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును గురించి మాట్లాడటం ఒక యవ్వనస్తురాలికి అది గొప్ప ప్రశంసనీయమైనదని నేను అనుకున్నాను. మనకి అలాంటి యవ్వనస్తురాలు ఎక్కువగా కావాలి. మనకవసరం. ఇక్కడ ఓ చిన్నారి బాలిక ఇక్కడ కొద్దిసేపటి క్రితమే పాడింది. ఆమె పేరు నాకు తెలియదు, కానీ ఆ చిన్న పిల్లను, ఆ యవ్వన బాలికను పాడిన గీతాలను ఎంతో ఆస్వాదిస్తున్నాను. మీకు తెలుసా, మన నడక ఇతరులకు ఆదర్శంగా ఉన్నది. అది నిజంగా అవును. కొన్ని సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో ఒక పాత కథ ఉంది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. క్రిస్మస్ సమయంలో కాస్త స్నేహపూర్వకముగా ఉండటానికి, సాంగత్యం చేయడానికి తాను బయటకు వెళ్ళి కొద్దిగా మద్యం తాగాలని అనుకున్నాడు. అతడు తన పొరుగువారి మధ్యకు వెళ్ళి వారితో బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ అతనితో, ఇప్పుడు జూన్ దీవిలో కొంచెం తాగు ఇది అని అంటున్నారు. అక్కడ కొంచెం తాగాడు, అక్కడ కొంచెం తాగాడు. అక్కడ నిజంగా మత్తులో పడిపోయాడు. ఇంటికి వెళ్ళే దారిలో దాదాపు 6 అంగుళాల మంచు కురిసింది. మరి అతన్ని చిన్న బాలుడు అతడిని వెంబడిస్తున్నాడు. అతడిని పట్టుకోలేకపోతున్నాడు, ఎందుకంటే అతడు పూర్తిగా మత్తుడైపోయాడు. అతడు ఇంటికి వచ్చు దారిలో ఉన్నాడు. అతడు అనుకోకుండా వెనక్కి తిరిగి చూశాడు మరియు అతని చిన్న పిల్లవాడు దాదాపు మంచులో తన తండ్రిలా లయలాడుతున్నట్లు గమనించాడు. అతను, కుమారా, నువ్వు మంచులో ఎందుకు లాలాడుతున్నావు అని అడిగాడు. నాన్న, నేను మీ అడుగు జాడలని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడు అతడు ఆ చిన్న పిల్లవాడిని తన చేతుల్లోకి ఎత్తుకొని, దేవా, ఈ రోజు నుండి ఇంకెప్పుడూ మద్యం తాగను అని చెప్పాను. ఎవరో ఒకరు మీ అడుగు జాడలు అనుసరిస్తారు. వాళ్ళని నడవనిద్దాం. ఇప్పుడు ఈ రాత్రి ఇది ప్రభురాత్రి భోజనమని నేనెరుగుదును మరియు వాక్యమును మీతో మాట్లాడటానికి నాకు కొద్ది సమయం మాత్రమే ఉంది. ఆయన నాకు ఎంతో వాస్తవమైన వాడు గనుక ఇప్పుడు ఆయన గూర్చి మాట్లాడటం నాకెంతో ఇష్టం. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారములను మరణములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు. ఆమేన్.